కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, మరి దేవుడు ఎందుకో వినట్లేదు, నాకెందుకో జవాబు ఇవ్వట్లేదు అని అనుకుంటే పొరపాటు. మొదటిగా దేవుని ప్రేమించాలంట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. దేవుని ప్రేమించాలంటాండి. మరి తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటే సరిపోతుందా? ప్రేమ అనగానే క్రియ కదా. ఒక భార్య భర్తను నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోతుందా? లేదు. భర్తకు కావాల్సిన ప్రతిదీ చేయాలి, వంట చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, అతనికి కావాల్సిన ప్రతిదీ కూడా చూసుకోవాలి. ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అంటే ఎలా ఉంటుంది? ఆకలి తీరిపోతుందా? లేదు కదా. అలానే ప్రేమ అనగా ఎలాగైతే క్రియరూపకంగా మనం భావిస్తున్నామో, మీరు దేవుని ప్రేమించడం అంటే క్రియరూపకంగా ఏం చేయగలుగుతున్నాం? దేవుని పనిలో మనం ఎంతవరకు పాల్గొనగలుగుతున్నాం? దేవుని పనికి మనం ఎంతవరకు సహాయం చేసేవారుగా ఉంటున్నాం? దేవుని పనిలో మనం ఎంతవరకు ఉంటున్నాం? ఎంతసేపు దేవునికి ప్రార్థన చేసేవారుగానే ఉండిపోతున్నామండి. ప్రార్థన చేసేవారుగా ఉండిపోతూ దేవుడు మనకు సమాధానం ఇవ్వలేదని బాధపడుతూ ఉంటాం. దేవుని పనులు చేస్తూ దేవునికి మొరపెడితే ఆయన మన మనవి ఆలకిస్తారు.